ఉమ్. అంటే మా స్టేజ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్ మేడం యాక్సిడెంట్ అయిన మీరు ఎక్కిన తర్వాత కరెక్ట్గా 5-10 నిమిషాలు 5 నుంచి 7 నిమిషాలు మేడం. 5 నుంచి 7 నిమిషాలు 5 నిమిషాలు 7 నిమిషాలు టైం చూస్తున్నా మేడం మాట్లాడి. ఆ. ఉమ్. అసలు ఏం అర్థం కాలేదండి ఏం అర్థం కాలేదు, సడన్ గా అయింది మేడం, క్షణాల మీద అయింది, క్షణాల మీద అయింది మేడం. అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయారా చాలా మంది? చనిపోయారు మేడం. ఆ కంకర కప్పుకపోయారు మీరు, కంకరలో కప్పుకపోయారు, స్పాట్ కప్పుకపోయారు. మీ దగ్గర పడలేదా కంకర? పడ్డది మేడం, ఎంత మొత్తం కంకర పడ్డది. కంకర తీసుకుని బయటకు వచ్చినాం మేము, ఎట్లా వచ్చాం మాకే తెలియదు మేడం, దేవుడు తీసుకొచ్చాం మమ్మల్ని మేడం. బయట పడిన వాళ్ళందరూ దూకారా దూరారు మేడం. మొత్తం తలంతా కంకర పట్టేసింది మేడం. ఆ టైంలో మేము చాలా భయభ్రాంతులకు గురైనాయి మేడం, చాలా. నేను బయటికి వెళ్ళి చనిపోతా అనుకున్నాను, అంత సిచ్యువేషన్ ఉన్నాయి మేడం. గుండె ఆటగా ఇదైపోయింది బాగా. అంతట్లో ఫ్రీ అయినాక మల్లూరు ఫోన్ చేసినాం, ఈయన మల్లూరు మేడం, సొంత మా అక్క కొడుకు. చిన్న పాప చనిపోయిందంట కదా? అవును మేడం, అవును మేడం, అవును ఒకే మేడం, కుటుంబంలో 3 చనిపోయారంట. అవును అవును చాలా మంది చనిపోయారు. డ్రైవరు అప్పటికప్పుడే చనిపోయాడా అండి? స్పాట్ మేడం, స్పాట్ డ్రైవర్ ఆ డ్రైవర్ కూడా? అవును మేడం, ఈ డ్రైవర్ ఆ డ్రైవర్. టిప్పర్ లో లోడ్ ఎక్కువ ఉందంటున్నారండి, నిజమేనా? అది కూడా ఓవర్లోడ్ ఉంది ఓవర్లోడ్ ఎక్కువ ఉంది మేడం, కదా? ఎక్కువ ఉంది, టిప్పర్ లో కూడా ఎక్కువ ఉంది. అది లోడ్ ఎక్కువ వల్ల అది టిప్పర్ దీనికి బస్సు గుద్దడం వల్ల అది కంకర ఇంట్లోకి వచ్చేసింది, కంకర బస్సులోకి వచ్చేసింది. టిప్పర్ వెళ్ళేటప్పుడు ఒక 2 వీలర్ వచ్చింది, దాన్ని తప్పించబోయి బస్సుకు తాకిచ్చాడు అంటున్నారు, నిజమా అది? మేము అంతా చూడలేము మేము లోపల బస్సులో ఉన్నాం, మేము మాకేం తెలుస్తుంది మేడం, మేము బస్సులో ఉన్నాం కదా మేడం, ప్రయాణికులం, జర్నీ చేస్తున్నాం మేము. ఆ టైంలో మేము బయట చూడలేం కదా మేడం. బస్సు వస్తా ఉంది, ఇది వచ్చి సడన్ గా తాకింది, అదే తెలుసు మీకు? అంతే మేడం. టిప్పరు దీనికి బస్సుకు గుద్దిందే మాకు తెలుసు, అంతే. ఏ టైంలో గుద్దిందో మాకు తెలియదు, క్షణాల మీద అయింది మేడం, క్షణాల మీద అయింది.